హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ప్రెగ్నెన్సీలో తరచుగా వచ్చే ప్రాబ్లమ్స్లో దురద అనేది వెరీ కామన్. సో దీన్ని పప్ ర్యాష్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటాము. అంటే ఇది పాప్యులర్ అట్రికేలియర్ బ్లాక్ ప్రూరైటిక్ ర్యాష్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది యూజువలీ మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అంటే ప్రైమీ గ్రావిడాలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మోస్ట్ కామన్ గా లాస్ట్ ట్రైమిస్టర్ లో డెలివరీకి ముందు ఈ ర్యాష్ సిగ్నిఫికెంట్ గా చూస్తాం. సో దీని ఫీచర్స్ ఏంటంటే యూజువల్ గా మొదటిగా అబ్డామిన్ పైన ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయో అక్కడ ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుంది. మెల్లిగా చేతులకి, కాళ్ళకి, తొడలకి ఇలాంటి భాగాల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా దురదగా ఉండి ఆ రెడ్ కలర్ ప్యాచీ ర్యాష్ లాగా ఫామ్ అవుతుంది. సో దీని గురించి అంత టెన్షన్ పడాల్సింది లేదు. ముందు ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఉన్నాయో చూసుకొని, అలర్జీస్ అలాంటివి ఏం లేనప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి ఉద్దేశము ఇంట్రాహెపాటిక్ కోలిస్టేసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే కండిషన్ లో కూడా ఇలాంటి ర్యాష్ ఉండొచ్చు. సో అది ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుని, అలాంటిది ఏం లేనప్పుడు దీని గురించి అంత భయపడాల్సింది లేదు. ఇది మోస్ట్లీ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల వచ్చే ర్యాషే. దీనికి సింపుల్ ట్రీట్మెంట్ జస్ట్ మాయిశ్చరైజర్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి. ఇచ్చింగ్ ఉంటుంది కాబట్టి యాంటీహిస్టమినిక్, ఆ దురద అనేది ఆపడానికి యాంటీహిస్టమినిక్ వాడితే సరిపోతుంది. ఫ్యూ బేసిక్ ప్రికాషన్స్ ఏంటి అంటే, ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకూడదు, కంపల్సరీ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. యాంటీహిస్టమినిక్ ఏదైనా సివియర్ గా ర్యాష్ ఉన్నప్పుడు, అది ఎక్కువగా దురద ఉన్నప్పుడు, అది గోకినప్పుడు ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఉండకుండా కంపల్సరీగా మాయిస్ట్ గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది మాయిశ్చరైజర్. దాంతో పాటు ప్రాపర్ కాటన్ క్లోత్స్ వేసుకోండి. ఇలా ర్యాష్ ఉన్న వాళ్ళు ఎక్కువ పాలియస్టర్ లేదా సిల్క్ ఇలాంటి క్లోత్స్ వేసుకున్నప్పుడు అది ఇంకా ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది. సో నార్మల్ సన్ డ్రైడ్ కాటన్, మంచిగా తడిగా ఉండకుండా డ్రై అయిన కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. దాంతో పాటు ఆ క్లోత్స్ వేసుకున్నాక కూడా ఎక్కడెక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో సన్ కి, ఆ ఏరియాస్ లో అప్రోప్రియేట్ గా బయటికి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవడం వల్ల ఈ ర్యాష్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.